సినిమాల మధ్య పోటీ అనేది ఎప్పుడు ఉంటూనే వస్తుంది. ఇక ఈ క్రమంలో ఇప్పుడు కూడా రెండు భారీ సినిమాల మధ్య పోటీ అనేది నెలకొంది. అందులో ఒకటి ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా కాగా మరొకటి షారూక్ ఖాన్ హీరోగా వచ్చిన డంకీ. ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సలార్ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ మరోసారి సలార్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రేపు థియేటర్లకి వస్తున్నాడు. ఇక సలార్ సినిమా ఇంతకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ని కూడా భారీగా జరుపుకున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ ఒకసారిగా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అయితే పెంచింది. ఈ ఒక్క సాంగ్తో దాదాపు ప్రేక్షకులందరూ కూడా సలార్ సినిమా మీద మంచి ఇంప్రెషన్ అయితే పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే సలార్కి పోటీగా షారూక్ ఖాన్ హీరోగా వస్తున్న డంకీ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో షారూక్ ఖాన్ అభిమానులు ఈ సినిమా పైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ కి పోటీగానే షారూక్ ఖాన్ ఈ సినిమాని దింపాడు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సలార్ సినిమాకి డంకీ సినిమాకి మధ్య పోటీ అయితే బీభత్సంగా నడుస్తుంది. అయితే రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ బరిలో భారీ సక్సెస్ అవుతుంది అనే దాని మీద ఇప్పటికే అభిమానులు విపరీతమైన ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు సలార్ సినిమాని పొగుడుతూ పబ్లిసిటీ చేస్తుంటే షారూక్ ఖాన్ అభిమానులు మాత్రం షారూక్ ని పొగుడుతూ ప్రభాస్ సలార్ సినిమాను డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇక ఇద్దరు స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ అనేది భారీ ఎత్తున జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే రేపు సలార్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ప్రభాస్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం స్టార్డమ్ అనేది ఇంకా పెరిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ప్రశాంత్ నీల్ కూడా స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందుతాడు. అందుకే ఈ సినిమా సక్సెస్ అనేది ఇద్దరికి చాలా ముఖ్యం కాబట్టి ఇక ఈ సినిమాతో సక్సెస్ ఇస్తే ప్రభాస్ అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.